తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు మురళి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పదవీ విరమణ చేసిన వారు పాఠశాలలో శ్రీ పద్మావతి కళావేదికను 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి బహుమానంగా ఇచ్చారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎన్ భారతి, ఉపాధ్యాయురాలి భర్త ఏపీ ఎస్పీడీ సిఎల్ CZM హనుమంత్ ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ చేపడుతున్న వారిని దుస్సాల్వతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని, పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డిఈఓ డాక్టర్ వి శేఖర్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందే వారందరూ ఇంతటితో నా బాధ్యత ముగిసింది అని అనుకోకుండా కళావేదికను నిర్మించడానికి 3 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. పదవీ విరమణ చేపట్టిన వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి అంటూ కోరుతున్నారు. పదవీ విరమణ పొందిన వారు తమ దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకున్నట్లుగా ఆకాంక్షించారు. అంతకుముందు డిఈఓ శేఖర్ను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలోని ఏపీటీసీఎఫ్ తిరుపతి జిల్లా గౌరవనీయ సభ్యులు వెంకటముని, ఉపాధ్యాయురాలు పిఈటి పళని, జీవశాస్త్రం లీలా ప్రతాప్, గణితం ప్రశాంతి, సామాజిక శాస్త్రం కృష్ణవేణి, తెలుగు తేజోవతి, హిందీ సంపూర్ణమ్మ, ఆంగ్లం మీనాకుమారి, ఫిజికల్ సైన్స్ భవానీ, తెలుగు హిమాచలం పాఠశాల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Bluetooth mode. Connection. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మనకు భారతి మేడం గారి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత డిఈఓ సార్ గారు మాట్లాడిన తర్వాత భారతి మేడం గారి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు చాలా మంచి ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే మేడం రిటైర్ కావడం హ్యాపీ కాదు, కానీ ఈ ఫంక్షన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకు రిటైర్మెంట్ డేట్లు అవన్నీ కూడా ముందుగానే నిర్దేశించబడినవన్నీ కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రావడము చాలా సంతోషం. ఇక్కడ నేను ఈ స్కూల్లో ఇక్కడ డిఓ అయిన తర్వాత ఎక్కువగా విజిట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఈ సంవత్సరం డివిజన్ లెవెల్లో మీటింగ్ కావచ్చు, ఇట్లాంటి రిటైర్మెంట్ ఫంక్షన్లు, ఈ మీటింగ్కి ఒక మంచి రావడం చాలా హ్యాపీ. దట్టు ఇక్కడ ఈ స్కూల్కి ఈ మధ్య ఎక్కువ కాలం రావడంలో ముఖ్యంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ పైన మనం స్పాట్ వాల్యుయేషన్ పెట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా కొంత ఫెసిలిటీస్ అన్నప్పుడు ఎక్కడెక్కడో కొంత వెలితి ఉంది అనే ఫీలింగ్ కనబడేది. ముఖ్యంగా నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్. అప్పటికే మీ హెచ్ఎమ్స్ చాలా స్పీడ్గా ఈ వర్క్లన్నీ కూడా చేయించి లాస్ట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడము. అందులో ముఖ్యంగా ఈ డయాస్ కనబడడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే నేను అనుకోలేదు సారు ఇంత పెద్ద డయాస్ కట్టించి, నేను ప్రతిసారి ఇక్కడ ఒక షామ్యాన్ వేయాలి, లేకుంటే ఆ చెట్టు కింద షామ్యాన్ వేయాలి అని అనుకునే రోజుల్లో, అంటే లాస్ట్ స్పాట్ వాల్యుయేషన్లో కూడా. అలాంటిది నిజంగా అవసరమైనటువంటిది ఇది కంటిన్యూస్గా ఇక్కడ మనకు స్పాట్ వాల్యుయేషన్ పెట్టుకునేటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఒక డయాస్, సార్కి ముందుగా తెలియదు కానీ ఒక డయాస్ కట్టించడము, అది 3 లక్షల విద్యానూర్ స్కూల్ 2012 జాయిన్ అయినాను. తర్వాత అక్కడి నుంచి ఒక 12 years ఇక్కడ వర్క్ చేసి ఈరోజు రిటైర్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. చాలా మంచి మంచి స్టాఫ్ మెంబర్స్, ఎక్సలెంట్ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో అభిమానంగా నాతో చాలా బాగా ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోవడం నాకు చాలా దిగులుగా ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఇంకా రిటైర్ అవుతున్నాను. సో స్కూల్కి ఈరోజు నేను స్టేజ్ ఒకటి కట్టించి ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు.